రైట్. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అసెంబ్లీ నడవల్లో దాని ప్రకారంగా ఆ సబ్జెక్ట్ మీద మీరు చర్చకు వస్తే తప్ప ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారు, లేకపోతే క్షమించే పరిస్థితి ఉండదు. తప్పప్పులు ఎవరు జరిగినా ఏం జరిగినా అనేటివి నిర్ణయించేది అసెంబ్లీ. స్పీకర్ గారు ఉంటారు, ఆయన సమక్షంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఎక్కడో ఒక దూరంగా తమ పార్టీ ఆఫీస్లో పెట్టుకొని దాన్ని సై అనిపించుకుంటాం, కరెక్ట్ అనిపించుకుంటాం. ఆ పింక్ మీడియాలో దాన్నే రుద్ది ఏఐ ద్వారా అన్ని తప్పుల్ని క్లబ్ చేసి తప్పులు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళని బురద తల్లే ప్రయత్నం చేస్తాం. ఆయన ఏం చేస్తున్నారు, దూకున్నా, పండుతో మిండా, ముఖం కడుకున్నా, ఇవి చెబుతాం కావాల్సింది. తెలంగాణ రాష్ట్రానికి 9 సంవత్సరాలలో ఏ నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ వచ్చిందో, వచ్చే తెలంగాణలో ఎంత మేర మీరు నీళ్లను నిధులను వాడుకున్నారో, ఎన్ని ఉద్యోగ కల్పన చేశారో ఇది చర్చించేందుకు అసెంబ్లీ ఉంది. కాబట్టి నేను హరీష్ రావు గారితో కోరుతా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఇప్పుడిప్పుడే నేను అనుకుంటే డిప్టీ ఏదో అయిన ఫ్లో లీడర్ అయినారు, మరి మీరు రావాలా, చర్చ జరపాలా. మరి అధికారం లేనప్పుడేమో మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు అధికారం మీ చేతిలోకి వచ్చింది, మాట్లాడే అవకాశం వచ్చింది, ఇప్పుడు మాట్లాడి నిరూపించాలా. ఖచ్చితంగా మీకు ఆ విషయాలను నిరూపించగలుగుతా అని చెప్పేసి మాట్లాడుతున్న హరీష్ రావు గారిని ఖచ్చితంగా రేపు అసెంబ్లీ సెషన్స్కి రావాల్సిందిగా కోరుకుంటూ, రావడం వల్ల మాత్రమే ఖచ్చితంగా నిజాలు బయటపడతాయి. లేకపోతే తప్పును మీరు ఒప్పుకుంటున్న మాట మరొకసారి ప్రజలందరూ అర్థం చేసుకుంటారన్న విషయాన్ని మర్చిపోతే తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.